మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇది కరెంట్ అఫైర్స్ మూడో వీడియో అండి. ఇందులో సుమారుగా 40 బిట్లు ఉంటాయి. ర్యాపిడ్ రివిజన్‌గా జరుగుతుంది. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో అయితే చేరుతుందండి. మనకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 వియన్నా, ఆస్ట్రియాలో ఉందండి. రెండో చూద్దాము. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 వియన్నా, ఆస్ట్రియాలో ఉందండి. మూడవది, అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ మూవ్మెంట్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? అంతర్జాతీయ రెడ్ క్రాస్ అండి, రెడ్ క్రిసెంట్ మూవ్మెంట్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉందండి, జెనీవా. నాలుగవది, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్. వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉందండి. ఐదవది, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ జెనీవాలో ఉందండి, జెనీవాలో కార్మిక సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఆరవది, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ పారిస్లో ఉందండి, ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ పారిస్. ఏడవదండి, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఆన్సర్ ఆప్షన్ 1 జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందండి, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఎనిమిదవదండి, హ్యారీస్ షీల్డింగ్ గేమ్స్. హ్యారీస్ షీల్డింగ్ గేమ్స్ అథ్లెటిక్స్లో ఏ కేటగిరీకి చెందుతాయి? హ్యారీస్ షీల్డింగ్ గేమ్స్ అథ్లెటిక్స్లో డి కేటగిరీకి చెందుతాయండి. తొమ్మిదవది, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ 3 మే 8వ తేదీన, మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారండి. 10వ బిట్టండి, 2024వ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం థీమ్ ఏంటి? 2024వ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం థీమ్ ఆన్సర్ ఆప్షన్ 3 నేను సంతోషంతో ఇస్తాను, నేను ఇచ్చే ఆనందమే నాకు బహుమతి. ఇది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం థీమ్ అండి. నేను సంతోషంతో ఇస్తాను అంటే బ్లడ్ అండి, నేను ఇచ్చే ఆనందమే నాకు బహుమతి, అలా ఇవ్వడం వల్ల వచ్చే ఆనందమే తనకు బహుమతి అని ఈ యొక్క థీమ్లోని అర్థం తెలుస్తుందండి. 11వది, అంతర్జాతీయ రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేయడమే అంతర్జాతీయ రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలు. 12వదండి, మెక్సికోలోని బెల్లో గుహలలో శాస్త్రవేత్తలు రీసెంట్గా ఏమి కనుగొన్నారు? మెక్సికోలోని బెల్లో గుహలలో శాస్త్రవేత్తలు ఏమి కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 టాంజా బ్లూ హోల్, టాంజా బ్లూ హోల్ని కనుక్కోవడం అయితే జరిగిందండి బెల్లో గుహలలో. 13వది, నాగాలాండ్ రాజధాని కోహిమాలో శాంతి స్మారక చిహ్నం మరియు ఎకో పార్క్ ఎవరు ప్రారంభించారు? నాగాలాండ్ రాజధాని కోహిమాలో శాంతి స్మారక చిహ్నం మరియు ఎకో పార్క్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జపాన్ ప్రభుత్వం, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మరియు నాగాలాండ్ ప్రభుత్వం వీరందరూ కలిపి సంయుక్తంగా అక్కడ శాంతి స్మారక చిహ్నము మరియు ఎకో పార్క్ను ఈ యొక్క కోహిమాలో నిర్మించారండి, ప్రారంభించారు. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పోస్టర్లో చంద్రయాన్ 3 గురించి చాలా బిట్లతో, అమూల్యమైన బిట్లతో వీడియో చేయడం జరిగిందండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇలాంటిదే ఈ వీడియో చివరిలో కనిపిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి. చంద్రయాన్ 3
దీనిలో తప్పనిసరిగా ఒక మార్క్ అయితే మనకి మన డిఎస్సిలో వస్తుందండి. తప్పనిసరిగా వీడియోని అయితే చూడండి. మరి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. 14వదండి, డిఆర్డిఐ మరియు ఐఐటి భువనేశ్వర్. డిఆర్డిఐ మరియు ఐఐటి భువనేశ్వర్ మధ్య ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇక్కడ చూడండి, డిఆర్డిఐ ఐఐటి భువనేశ్వర్ మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది. దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2, 3. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నెగా పవర్ సిస్టమ్ మరియు రాడార్ సిస్టంలో పరిశోధన కోసం డిఆర్డిఐ మరియు ఐఐటి భువనేశ్వర్ మధ్య జరిగింది. అదేవిధంగా రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంచడం కూడా, అదేవిధంగా భారతదేశపు రక్షణ సామర్థ్యాలని బలోపేతం చేయడము, ఇవన్నీ కూడా డిఆర్డిఐ మరియు ఐఐటి భువనేశ్వర్ మధ్య జరిగినటువంటి ఒప్పందం యొక్క ప్రధానమైన లక్ష్యాలండి. 15వది, ఏ కంపెనీ ఇటీవల గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను వెలికితీసి భూగర్భంలో ఉన్నటువంటి రాక్ అంటే రాయిగా నిల్వ చేయడానికి ఐస్లాండ్లో మమ్మూత్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాచరణ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ప్లాంట్ను ప్రారంభించింది. చూసారు, చాలా వినూత్నమైనటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను వెలికితీసి ఎక్కడ రాక్గా భూమి లోపల నిల్వ చేయడం అనేది ఒక పెద్ద కార్యాచరణ. దానికి పెట్టిన ప్లాంట్ పేరు డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అనే అతిపెద్ద కార్యాచరణ ప్లాంట్ను ప్రారంభించింది. ఏ పేరుతో అంటే మమ్మూత్ పేరుతో. ఎక్కడ అంటే ఐలాండ్లో ప్రారంభించింది. మరి ఆ కంపెనీ ఏంటి? ఇక్కడ దీనిలోనే 3-4 బుట్లు అయితే వస్తుంది. మరి దాని యొక్క ప్లాంట్ పేరు ఏం పేరు అంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. అది ఎక్కడ ప్రారంభించారంటే ఐస్లాండ్లో. సో ఏ కంపెనీ అనేది ఇక్కడ మనకి బిట్టండి. ఆన్సర్ ఆప్షన్ 1, క్లైమ్ వర్క్స్ ఏజీ అండి. క్లైమ్ వర్క్స్ ఏజీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. 16వదండి, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల చంద్రయాన్ 3 పేరు మీద కొత్త సముద్ర టార్జిగ్రేడ్ జాతి బాటిల్ఫిష్ చంద్రయానిని కనుగొన్నారు. కొత్త జాతి బాటిల్ఫిష్ చంద్రయాని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, తమిళనాడు. తమిళనాడులో బాటిల్ఫిష్ చంద్రయాని ఈ యొక్క కొత్త జాతిని కనుక్కోవడం జరిగిందండి. ఎవరు? కొచ్చిన్ యూనివర్సిటీ. ఇక్కడ మనకు కొచ్చిన్ యూనివర్సిటీ అన్నారు కాబట్టి మ్యాక్సిమం తమిళనాడుకి చెందుతుంది. అంటే కేరళకు కూడా వస్తుంది, కానీ ఇక్కడ తమిళనాడులో మనకి ఆ రాష్ట్రంలో కనుగొనబడింది అనమాట. 17వదండి, రాజస్థాన్లోని చురు జిల్లా దర్యాపూర్కి చెందినటువంటి ఆర్చియాలజీ అతుల్ బోధే గుర్తించినటువంటి నూతన గ్రీన్ లింక్ స్పైడర్ పేరేమిటి? గ్రీన్ లింక్ స్పైడర్కు చాలా వార్తల్లో బాగా నిలిచిందండి. ఇది పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 18వదండి, మే 2024లో కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగిన ఆసియా బాక్సింగ్ కాన్ఫెడరేషన్ ఆసియా అండర్ 2022 మరియు యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు 2024లో భారత బాక్సింగ్ జట్టు ఎన్ని పతకాలు గెలిచింది? ఎక్కడ జరిగిందండి యూత్ బాక్సింగ్? కజకిస్తాన్లో. ఆసియా బాక్సింగ్ కాన్ఫెడరేషన్ అనేది ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లో. ఆసియా అండర్ 2022 ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లో. అది మేలో జరిగింది. మరి భారత బాక్సింగ్ జట్టు ఎన్ని పతకాలు సాధించిందంటే 43 పతకాలు అయితే సాధించడం జరిగిందండి. 43. 19వది, ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ 2024 కీపింగ్ హ్యుమానిటీ అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహింపబడింది? ఇక్కడ మనకి 2024 యొక్క ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ యొక్క థీమ్ ఏంటి అని కూడా అడుగుతారండి. కీపింగ్ హ్యుమానిటీ అలైవ్ అనే థీమ్తో
ఈ సంవత్సరాన్ని ప్రారంభించారు. మరి ఎప్పుడు నిర్వహించబడింది అనేది పెట్టండి. మరి ఆన్సర్ మే 8వ తేదీ అండి. మే 8వ తేదీ. 25 అండి, BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025 యొక్క హోస్టింగ్ హక్కులను పొందిన నగరం ఏది? ఇక్కడ BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025కి సంబంధించి హోస్టింగ్ హక్కులను పొందిన నగరం. ఆన్సర్ గౌహతి. ఆన్సర్ ఆప్షన్ 4 గౌహతి. 21దండి, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్ టెస్ట్ ఫ్లైట్ని పూర్తి చేసిన AI కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ వారు మరి ఇక్కడ ఫ్రాంక్ కెండాల్ టెస్ట్ ఫ్లైట్ని, అంటే ఇది ఏంటంటే AIతో కూడినటువంటి కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్తో టెస్ట్ ఫ్లైట్ను పూర్తి చేశారండి వాళ్ళు. మరి దాని పేరేం పేరు? ఆన్సర్ F-16 ఫాల్కన్. F-16 ఫాల్కన్ అనేది ఒక AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. అది దాని యొక్క టెస్ట్ ఫ్లైట్ను కూడా పూర్తి చేశారు. 22దండి, 8 రోజుల తొలి సముద్ర ట్రయల్ను పూర్తి చేసి సాంగే జియాంగ్ నాన్ షిప్యార్డ్కి తిరిగి వచ్చినటువంటి చైనీస్ విమాన వాహక నౌక ఏది? 8 రోజుల తొలి సముద్ర ట్రయల్ను పూర్తి చేసి సాంఘై జియాంగ్ నాన్ షిప్యార్డ్కి తిరిగి వచ్చినటువంటి చైనీస్ విమాన వాహక నౌక ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్యూజియన్. 23దండి, దక్షిణ చైనా సముద్రానికి తూర్పు నౌకాదళం యొక్క కార్యాచరణ విస్తరణలో భాగంగా సింగపూర్లో INS ఢిల్లీ మరియు INS శక్తితో పాటు తన పర్యటనను పూర్తి చేసినటువంటి భారత నౌకాదళ నౌక ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. దక్షిణ చైనా సముద్రానికి తూర్పు నౌకాదళం యొక్క కార్యాచరణ విస్తరణలో భాగంగా సింగపూర్లో INS ఢిల్లీ INS శక్తితో పాటు తన పర్యటన పూర్తి చేసినటువంటి మరొకటి ఏంటి అని అడగడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 INS స్కెల్టన్. INS ఢిల్లీ, INS శక్తి, INS స్కెల్టన్. 24దండి, US ఆధారిత స్పేస్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల ఎవరి బృందానికి అత్యున్నత గౌరవం లభించింది? ఇక్కడ US వారి ఆధారిత స్పేస్ ఫౌండేషన్ కూడా ఒక అత్యున్నత గౌరవం అయితే ఇవ్వడం జరిగింది. అది ఎవరికి? ఆన్సర్ ఆప్షన్ 2 చంద్రయాన్ 3కి US ఆధారిత స్పేస్ ఫౌండేషన్ వారు అత్యున్నత గౌరవం అయితే ఇవ్వడం జరిగిందండి. మరి చాలా చాలా వాల్యుబుల్ బిట్స్ అండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మిత్రులు చూస్తున్నారు కానీ మరి ఎలాంటి వీడియోలు కావాలి అనుకుంటే తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దామండి. 25ది, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం డస్ట్లిక్ జరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి సైనిక విన్యాసాల మీద, సైనిక వ్యాయామాల మీద ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి భారతదేశం మరొక దేశం కలిపి డస్ట్లిక్ అనే సంయుక్త సైనిక వ్యాయామం అయితే చేయడం జరిగిందండి. అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉజ్బెకిస్తాన్ అండి. ఉజ్బెకిస్తాను భారతదేశం కలిపి డస్ట్లిక్ అనే సంయుక్త సైనిక వ్యాయామం చేయడం జరిగింది. 26దండి, పదవికి రాజీనామా చేసిన బైజు ఇండియా CEO ఎవరు? బైజు ఇండియా CEO. ఆన్సర్ ఆప్షన్ 2 అర్జున్ మోహన్. 27దండి, ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం దక్షిణాసియా వ్యక్తిగా ఎంపిక చేసింది ఎవరిని? ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం దక్షిణాసియా వ్యక్తిగా ఎంపికగా ఎవరిని చేసింది? ఆన్సర్ అవంతిక వందనపు అనే వ్యక్తిని దక్షిణాసియా వ్యక్తిగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఎంపిక చేయడం జరిగింది. 28దండి, వలేరో టెక్సాస్ ఓపెన్ గెలుచుకున్న భారతీయ అమెరికన్ గోల్ఫర్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 3 అక్షయ్ భాటియా. ఇక్కడ వాలరో టెక్సాస్ ఓపెన్ ఇది గోల్ఫ్ అండి. ఈ ఈ ఓపెన్ టెక్సాస్ ఓపెన్ అనేది దేనికి చెందుతుంది అని కూడా అడుగుతుంటాడు. మనకు తెలిసి ఉండాలి. ఇది గోల్ఫ్‌కి సంబంధించినటువంటి గోల్ఫర్ అండి. కాబట్టి అది అక్షయ్ భాటియా అండి. అక్షయ్ భాటియా గోల్ఫర్. 29ది సింగపూర్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? సింగపూర్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లారెన్స్ వాంగ్. లారెన్స్ వాంగ్ సింగపూర్. 35 అండి జాన్ డిర్బ్ గైడర్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మరి ఏదో ఒక అవార్డు. మరి మా యొక్క కరెంట్ అఫైర్స్ అనేది విస్తృతమైనదండి. ఇది మీ యొక్క విజయంలో డిఎస్సిలో మీ యొక్క జాబ్ సంపాదించడంలో కీలక పాత్ర వహిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందు గురించి అంటే ఇక్కడ ప్రతి అర మార్కు కూడా కీలకమైనది. కాబట్టి ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా చదవండి. మరి మీతో పాటుగా మీ హరి తోడుగా ఉంటాడు. మన హరి స్టూడెంట్ కార్నర్ అండగా ఉంటుంది. మరి జాన్ డిర్బ్ గైడర్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మరి ఈ అవార్డులు అన్నిటి మీద ఒక వీడియో అయితే తప్పనిసరిగా చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ 3 డాక్టర్ గగన్‌దీప్ కాంగ్. డాక్టర్ గగన్‌దీప్ కాంగ్. మీకు కూడా పలానా టాపిక్ మీద నాకు వీడియో చేయండి అంటే నేను తప్పనిసరిగా నేనైతే వీడియో చేస్తానండి తప్పనిసరిగా. మరి మీరు కూడా నాకు సలహాలు ఇవ్వచ్చు, పలానా వీడియోలు చేయండి అని. మీ గురించే చేస్తున్నాను కాబట్టి మీ ఆలోచనలను అమలు చేయడంలో తప్పలేదు. తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. 31దండి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హట్టర్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అనేది అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అండి. హట్టర్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అండి. 32ది మేఘాలయలోని ఇమ్రోయిలో నిర్వహించినటువంటి భారత ఫ్రాన్స్ దేశాల 7వ విడత సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్సర్సైజ్ శక్తి. ఇది ఎవరెవరికి మేఘాలయలో నిర్వహించారు? భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ విడత అండి. ఉమ్రోయిలో జరిగింది. ఇదే ఎక్సర్సైజ్ శక్తి అనే సంయుక్త సైనిక విన్యాసం పేరండి. ఇది ఎక్కడ జరిగింది? మేఘాలయలో. ఎవరెవరికి మధ్య? భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య. మరి 33వదండి ఏ దేశపు పోర్ట్ నిర్వహణ బాధ్యతను భారతదేశం దక్కించుకుంది? అంటే వేరే దేశం యొక్క పోర్టు నిర్వహణ బాధ్యతను మన భారతదేశం దక్కించుకుంది. ఆ ఎవరి దేశం యొక్క పోర్టును? ఆన్సర్ ఇరాన్లోను చాబహార్ పోర్టునండి. ఇరాన్లోను చాబహార్ పోర్టును భారతదేశం నిర్వహణ బాధ్యతను దక్కించుకుందండి. 34వది ఏ దేశంలో ఫోన్పే తన సేవలను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీలంక. శ్రీలంకలో ల్యాంకా పే అనే ఫోన్పే యొక్క మరొక పేరు ల్యాంకా పే కింద మారుకొని తన యొక్క సేవలను శ్రీలంకలో ప్రారంభించడం అయితే జరిగిందండి. 35వది జమిలీ ఎన్నికలు జరుగుతున్న 6 దేశాలు ఏమిటి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 1 జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా. ఈ 6 దేశాలలో జమిలీ ఎన్నికలు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయండి. 36వది ఇటీవల ఏ దేశం జననాల రేటు పడిపోవడంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది? మరి జననాల రేటుని గణనీయంగా పడిపోతున్నాయండి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏ దేశం? దాని గురించి ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియా. 37వదండి క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయన్న కారణంతో భారత్కు చెందిన ఎండిహెచ్ మరియు ఎవరెస్ట్ మసాలాలు ఏ దేశం బ్యాన్ చేసింది? అంటే ఇందులో చూడండి ఎండిహెచ్, ఎవరెస్ట్ మసాలాలు మనం మసాలాలు వేసుకొని కలుపుకొని తినేస్తుంటాం. దానిలో ఏమున్నాయట? క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయనే కారణంతో ఒక దేశం బ్యాన్ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 నేపాల్ అండి. నేపాల్. 38వది ప్రస్తుత సింగపూర్ ప్రధాని ఎవరు?
ఇది ఆల్రెడీ మనం ఇందాక చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 లారెన్స్ వాంగ్. 39ది అండి. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. మరి 39ది, ఏ రాష్ట్రం అడవులలో మంటలు నివారించడానికి పిరిల్లావో పైసే పావో పిరిల్లావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. దేని గురించి ఈ పథకం అని కూడా అడుగుతుంటారండి. మరి పిరిల్లావో పైసే పావో ఏ రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరాఖండ్ అండి. ఇక్కడ మనకి ఈజీగా బిట్ ఇవ్వడానికి 3 దేశాలు ఇచ్చి ఒక రాష్ట్రం ఇస్తాము, కానీ ఇక్కడ ఉత్తరాఖండ్ అన్నది ఐడెంటిఫై అవ్వాలనేది మీకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కానీ వాడు ఏమిస్తాడంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అలాంటి అడవులు ఉన్నటువంటి ఏరియాలో ఇస్తాడండి. కాబట్టి అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఉత్తరాఖండ్. ఓకేనండి. దేవభూమి అంటారండి ఉత్తరాఖండ్. మరి చివరి బిట్టండి. మరి సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో దేశంలో టాప్లో నిలిచిన యూనివర్సిటీ ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా ఆన్సర్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఈ వీడియో చివరిలో మనకి చంద్రయాన్ 3 గురించి పూర్తి వీడియో ఉందండి, తప్పనిసరిగా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.